నమస్కారం నవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా వార్తల ముఖ్యాంశాలు. బాపట్ల ఇంజనీరింగ్ కళాశాలలోని స్ట్రాంగ్ రూమ్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఎస్పీ. స్ట్రాంగ్ రూమ్ల వద్ద కేంద్ర రాష్ట్ర పోలీసు బలగాలతో 3 అంచెల భద్రత. జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా ఎన్నికల నిర్వహణ. ఆర్ఓలు, ఏఆర్ఓలు ఉద్యోగులకు ప్రత్యేకంగా అభినందించిన జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రంజిత్ బాషా, జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్. ఎన్నికల వేళ ప్రధాన పార్టీల నేతలే టార్గెట్ గా వైసీపీ అద్దంకి నేతల దాడులు. చీరాలలో చాప కింద నీరుల ఫ్యాక్షన్ రాజకీయాలు. ఈ తరహా దాడులు చీరాల ప్రాంత ఔన్నత్యానికే చేటంటున్న రాజకీయ విశ్లేషకులు. ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేయనున్న ఇరు పార్టీల నేతలు. బాపట్ల ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన 6 నియోజకవర్గాలకు చెందిన స్ట్రాంగ్ రూమ్లను జిల్లా ఎన్నికల అధికారి రంజిత్ బాషా, ఎస్పీ వకుల్ జిందాల్, జిల్లా సంయుక్త కలెక్టర్ సిహెచ్ శ్రీధర్ కలిసి పరిశీలించారు. స్ట్రాంగ్ రూమ్ల వద్ద కేంద్ర, రాష్ట్ర పోలీసు బలగాలతో ఏర్పాటు చేసిన పటిష్టమైన 3 అంచెల భద్రతను పరిశీలించారు. బాపట్ల ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన 6 నియోజకవర్గాలకు చెందిన స్ట్రాంగ్ రూమ్లను జిల్లా ఎన్నికల అధికారి రంజిత్ బాషా, ఎస్పీ వకుల్ జిందాల్, జిల్లా సంయుక్త కలెక్టర్ సిహెచ్ శ్రీధర్ కలిసి పరిశీలించారు. స్ట్రాంగ్ రూమ్ల వద్ద కేంద్ర, రాష్ట్ర పోలీసు బలగాలతో ఏర్పాటు చేసిన పటిష్టమైన 3 అంచెల భద్రతను పరిశీలించారు. మొదట కేంద్ర సాయుధ బలగాలు, 2లో ఆర్మ్డ్ రిజర్వ్ బలగాలు, 3 అంచెల్లో స్థానిక సివిల్ పోలీసులను మోహరింపజేసినట్లు అధికారులు ఆయనకు వివరించారు. పోలింగ్ యంత్రాలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్లు, సీల్ వేసిన డోర్లు, సెక్యూరిటీ కారిడార్లను కవర్ చేసేలా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పనితీరును పరిశీలించారు. కంట్రోల్ రూమ్ కు అనుసంధానం చేసిన సీసీ కెమెరాలు, భద్రతా పర్యవేక్షణపై నియమించిన గెజిటెడ్ అధికారులు, పోలీసు అధికారులు 24 గంటలు అప్రమత్తంగా ఉండాలన్నారు. పోటీలో ఉన్న అభ్యర్థులు వారి ఏజెంట్లకు నిర్ణయించిన పరిధి వరకు మాత్రమే అనుమతించాలని స్పష్టం చేశారు. గుర్తింపు కార్డులు లేని వ్యక్తులు, అనధికార వ్యక్తులు, ఇతర వాహనాలు ఎట్టి పరిస్థితుల్లో అనుమతించరాదన్నారు. ఎలాంటి సమస్యలు రాకుండా ముందస్తు ప్రణాళికతో అధికారులు పనిచేయాలని ఆయన పలు సూచనలు చేశారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వారిపై కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. బాపట్ల జిల్లా వ్యాప్తంగా సాధారణ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగాయని జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా వెల్లడించారు. రీపోలింగ్ కు అవకాశం లేకుండా అందరి సహకారంతోనే ఎన్నికల ప్రక్రియ జయప్రదం చేశామన్నారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తో కలిసి జిల్లా ఎన్నికల అధికారి స్థానిక కలెక్టరేట్లో బుధవారం మీడియా సమావేశం నిర్వహించారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలనే గొప్ప సంకల్పంతో ప్రజలు ఓటు వేశారని, అందుకే పోలింగ్ శాతం పెరిగిందని బాపట్ల జిల్లా ఎన్నికల అధికారి చెప్పారు. చిన్న చిన్న సంఘటనలు మినహా పోలింగ్ కు జిల్లాలో ఎలాంటి అవాంతరాలు జరగలేదన్నారు. ముఖ్యంగా ఎన్నికల నిర్వహణకు సమర్థంగా పనిచేసిన ఆర్ఓలు, ఏఆర్ఓలు ఉద్యోగులకు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ఎక్కడ ఎలాంటి సమస్యలు రాకుండా సహకరించిన ఉద్యోగులు, పోలీసులు, మీడియా వారిని అభినందించారు. బాపట్ల జిల్లా వ్యాప్తంగా సాధారణ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగాయని జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా వెల్లడించారు. రీపోలింగ్ కి అవకాశం లేకుండా అందరి సహకారంతోనే ఎన్నికల ప్రక్రియ జయప్రదం చేశామన్నారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తో కలిసి జిల్లా ఎన్నికల అధికారి స్థానిక కలెక్టరేట్లో బుధవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేమూరు అసెంబ్లీ నియోజకవర్గంలో 1,70,666 మంది ఓట్లు వేయగా 86.43% పోలింగ్ నమోదైందని జిల్లా ఎన్నికల అధికారి ప్రకటించారు. అలాగే రేపల్లి నియోజకవర్గంలోనూ 1,87,673 మంది ఓట్లు వేయగా 82.59% పోలింగ్ నమోదైందన్నారు. బాపట్ల నియోజకవర్గంలో 1,58,500 మంది ఓట్లు వేయగా 83.02% పోలింగ్ నమోదైందన్నారు. పర్చూరు నియోజకవర్గంలో 2,02,264 మంది ఓట్లు వేయగా 87.32% పోలింగ్ నమోదైందన్నారు. అద్దంకి నియోజకవర్గంలో 2,15,375 మంది ఓట్లు వేయగా 88.25% పోలింగ్ నమోదైందన్నారు. చీరాల నియోజకవర్గంలో 1,67,466 మంది ఓట్లు వేయగా 82.61% పోలింగ్ నమోదైందన్నారు. బాపట్ల జిల్లాలోని 6 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 10,99,944 మంది ఓటు హక్కు వినియోగించుకోగా 85.15% పోలింగ్ నమోదైందన్నారు. పోలింగ్ రోజున రాత్రి 6 గంటలు దాటిన తర్వాత కూడా 250 పోలింగ్ కేంద్రాల్లో ప్రజలు క్యూలో ఉండి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారని వివరించారు. గత ఎన్నికల కంటే ప్రస్తుతం పోలింగ్ శాతం జిల్లాలో బాగా పెరిగిందన్నారు. స్ట్రాంగ్ రూమ్లను తరలించిన పోలింగ్ యంత్రాలను అభ్యర్థుల సమక్షంలో సీల్ వేశామన్నారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ వరకు జిల్లాలో ప్రశాంత వాతావరణం ఉండేలా చూడాలని ఆయన కోరారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియకు భారత ఎన్నికల కమిషన్ నిబంధనలు అనుసరించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఎలక్షన్స్ ఎటువంటి ఇష్యూ లేకుండా పెద్ద ఇష్యూస్ ఏమీ లేవు. కంప్లీట్గా మొత్తం అందరి సిబ్బంది, ఎలక్షన్ సిబ్బంది కావచ్చు, ఆర్ఓలు, ఏఆర్ఓలు, అలాగే అందరి సిబ్బంది కూడా, సో అందరి సహకారంతో జిల్లాలో ఎలక్షన్స్కు మనము విజయవంతంగా చేయగలిగాం. సో ఇక్కడ అక్కడ చిన్న చిన్న సంఘటనలు మినహాయించి పోలింగ్ అంతా కూడా ప్రశాంతంగా ఎన్నుకోవడం జరిగింది. సో ఎస్టర్డే ఎటువంటి రీపోల్, ఎటువంటి ఆదేశాలు లేవు, రీపోల్ ఏది లేదు మన జిల్లాలో. ఓవరాల్గా జిల్లాలో పర్సంటేజ్ ఆఫ్ ఓట్ తీసుకుంటే
వేమూరులో టోటల్గా 1,00,000 అంటే 86.43% వేమూరులో పోలింగ్ నమోదైంది. రేపల్లెలో 82.59, బాపట్లలో 83.02, పర్చూరులో 87.32, అద్దంకిలో 88.25, అలాగే చీరాల్లో 82.61. ఓవరాల్గా మనకి 12,91,716 మంది ఓటర్లు ఉన్నారు జిల్లాలో. దీంట్లో 10,99,944 అంటే ఓవరాల్గా 85.15. ఇది జిల్లాలో ఉన్న 6 కాన్స్టిట్యున్సీలో నమోదైనటువంటి ఓటింగ్ శాతం ఈ జిల్లా. అన్ని చోట్ల పోలింగ్ ప్రాపర్గా జరిగింది. పోలింగ్ తర్వాత ఈవీఎంస్ ట్రాన్స్పోర్టేషన్, తర్వాత సీలింగ్ ఆఫ్ స్ట్రాంగ్ రూమ్స్ అంతా కూడా పీస్ఫుల్గా అయిపోయింది. మన జిల్లాలో ఎక్కడా కూడా మేజర్ సంఘటనలు ఎక్కడా కూడా జరగలేదు. సో పోలింగ్ డే రోజు పోలింగ్ స్టేషన్ బయట కొన్ని చిన్న ఘర్షణలు జరిగాయి. కానీ చిన్న ఘర్షణలు తప్ప ఎక్కడ కూడా మేజర్ ఇన్సిడెంట్ ఎక్కడ కూడా లేదు. ఎక్కడైతే ఈ చిన్న ఘర్షణలు జరిగాయో అక్కడ ఇమీడియట్గా పోలీస్ ఫోర్స్ పంపించి అక్కడ ఉన్న స్ట్రైకింగ్ ఫోర్స్ కానీ క్యూఆర్టీ కానీ ఇమీడియట్గా అక్కడ వెళ్ళి ప్రాబ్లం రిజాల్వ్ చేయడం జరిగింది. ఎక్కడైతే ఈ చిన్న ఘర్షణలు జరిగాయో అక్కడ ఇమీడియట్గా కేసు కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. కేసు రిజిస్టర్ చేసి ఇప్పుడు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతూ ఉంది. సో ఎక్కడైతే అందరినీ ఎవరైతే దాంట్లో ముద్దాయిలు ఉన్నారో వాళ్ళందరినీ 41 నోటీస్ ఇవ్వడం కానీ వాళ్ళని అరెస్ట్ చేయడం కానీ జరుగుతూ ఉంది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో చీరాలలో ఎప్పుడూ లేని విధంగా ప్రధాన పార్టీల నేతల్ని టార్గెట్ చేస్తూ వైసీపీ నేతలు దాడులకు పాల్పడటం పట్ల చీరాల ప్రాంతంలో ఓ చర్చ అయితే నడుస్తోంది. ప్రజాస్వామ్యాన్ని కాపాడవలసిన పోలీసులే దాడులకు తెగబడుతున్నారని, చీరల్లో పోలీసులు రక్షక భటులా లేక భక్షక భటులా అని సిపిఎం నాయకులు ఎన్ బాబురావు, పి కొండయ్యలు చీరల్లో పోలీసుల తీరును దుయ్యబట్టారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ రోజు మంగళవారం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నాయకులపై జరిగిన దాడులను ప్రజా సంఘాల నాయకులు తీవ్రంగా ఖండించారు. పోలింగ్ బూత్ ను పరిశీలించేందుకు వచ్చిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్ పై వైసీపీ నాయకులు బయట వ్యక్తులు తీసుకొచ్చి అడ్డగించి దాడులకు తెగబడ్డం పోలీసుల వైఫల్యానికి నిదర్శనమన్నారు. ఎన్నికల సమయంలో అసలు బయట వ్యక్తులు పెద్ద సంఖ్యలో నియోజకవర్గంలో ఉండడం, అందులోనూ కార్లలో బహిరంగంగా మారణాయుధాలతో దాడులకు తెగబడుతూ ఉంటే పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడం దేనికి నిదర్శనమని ప్రశ్నించారు. నియోజకవర్గంలో అన్ని రాజకీయ పార్టీలు ఎవరి ప్రచారాలు వాళ్లు చేసుకుంటే స్నేహపూరిత వాతావరణంలో పోటీ చేస్తాయని, సమస్యలు వస్తే అందరూ కలిసికట్టుగా పరిష్కారానికి కృషి చేస్తారన్నారు. అలాంటి చీరాల నియోజకవర్గంలో కొత్తగా బయట వ్యక్తుల్ని తీసుకొచ్చి భౌతిక దాడులు చేస్తూ నియోజకవర్గ ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ఎలాంటి కేసులు లేకుండా అందరితో ఆప్యాయంగా ఉండే మాజీ ఏఎంసీ చైర్మన్ గ్రెగొరీపై డీఎస్పీ ప్రసాద్ దాడి చేయటం ఏంటని మండిపడ్డారు. పేరాలలో మాజీ కౌన్సిలర్ పంచుమర్తి సాయి ఇంటి మీదకి కొత్త వ్యక్తులు వెళ్లి రాళ్లు రువ్వి కుటుంబ సభ్యుల్ని భయభ్రాంతులకు గురి చేశారన్నారు. ఇందుకు సంబంధించిన సీసీ ఫుటేజ్ వీడియోలున్నా ఇంతవరకు దుండగులపై చర్యలు తీసుకోకపోవడం వెనుక ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. చీరాల నియోజకవర్గంలో శాంతి భద్రతలు కరువయ్యాయని, వెంటనే పోలీసు ఉన్నతాధికారులు చర్యలు తీసుకుని డీఎస్పీని సస్పెండ్ చేసి జరిగిన ఘటనపై నిష్పక్షపాతంగా విచారించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా జరిగిన ఘటన అంతటినీ ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకువెళ్లి ఫిర్యాదు చేస్తున్నట్టు తెలిపారు. ఇదే క్రమంలో ఎప్పుడూ చీరాల ప్రాంతంలో లేని విధంగా ఫ్యాక్షన్ రాజకీయ దాడులు చాప కింద నీరులా వస్తుందని, దీన్ని ఆదిలోనే నియంత్రించాలని అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ సమావేశంలో దేవరపల్లి బాబురావు, దేటా జోసెఫ్, మల్లల బుల్లిబాబు, గవిని వేణు, కోటి దాసు, షేక్ సిరాజు, శీలం, శ్యామ్, చుండూరు వాసు, విజయ్ కుమార్, బొనిగల పేతూరు బాబు, పప్సటి సురేష్, మేరిగా ఇస్సాకు, పులిశంకర్, నీలం శామ్యుల్, మోజేస్ పలువురు పాల్గొన్నారు. ఈ నియోజకవర్గంలో ఎప్పుడు మాకు ఒక తెలిసి ఒక 5 ఎలక్షన్లో చూసుంటాం మేము. ఈ 5 ఎలక్షన్లో కూడా ఇలాంటి సిద్ధాంతం, ఇలాంటి విధానం చీరాల నియోజకవర్గంలో ఎప్పుడు కూడా చూడలేదు. ఈ నియోజకవర్గంలో కొత్తగా వచ్చిన ఇప్పుడున్న ఎమ్మెల్యే మరి బల్లా కృష్ణమూర్తి గారు, వారి తనయుడు, వారి ఇరువురు కూడా ఇక్కడ ఒక నినాదం తీసుకొచ్చారు. ఏమంటే, మేము వచ్చిన తర్వాత చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ అని. అంతకుముందు ఎలా ఉందయ్యా? అంతకుముందు ఎలా ఉంది? అన్నదమ్ముల్లాగా అందరం కలిసి మెలిసి ఉంటాం. ఆ ఒక్క ఎలక్షన్ ఆ రోజు తప్ప మరి ఎప్పుడు కూడా మేము ఏ విధానంలో కూడా కలకరించుకునే దాంట్లో అన్నదమ్ముల స్వభావంలోనే ఈ చీరాల నియోజకవర్గం కొనసాగుతూ ఉంటుంది. అలాంటి విధానంలో మీరు ఒక పల్లెటూరు వాతావరణం నుంచి వచ్చి వర్గ విభేదాలు కలిగిన వ్యక్తులు, మీరు ఒకే కులంలో
మీరు ఆధిపత్యంతో అక్కడ గెలవలేక ఎంతో సౌమ్యంగా ఉండే ఈ చీరాల నియోజకవర్గానికి వచ్చి అల్లజడులు సృష్టిస్తున్నారు. అదే నేను చెప్తున్నాను, చీరాల నియోజకవర్గానికి ఈ సంస్కృతి కరెక్ట్ కాదు. మాకున్న పౌరుషానికి మేము అలాగే వస్తే బయటికి గత చరిత్ర తీసుకుంటే చీరాల నియోజకవర్గంలో మీకు తెలిసిన బలరామ కృష్ణమూర్తి గారు, మీకు తెలిసిన మా పూర్వీకుల గురించి, మా ఫోర్ ఫాదర్స్ గురించి, మిమ్మల్ని ఏ రకమైన విధానంలో మిమ్మల్ని ఇక్కడి నుంచి తరివారో చరిత్ర ఒకసారి చూసుకోండి. అలాంటి సంస్కృతి ఇక్కడ తీసుకురావద్దు దయచేసి. ఎంతో ప్రశాంతంగా ఉందని చెప్తా. ఏంటయ్యా ప్రశాంతం? మీరు పెద్ద మటలు చేసినట్టు మీరు ఎక్కడ ఎవరిని, ఏ కులాన్ని? నిన్న జరిగిన ఇన్సిడెంట్లో వాతావరణాన్ని కాలుష్యం చేసినట్టుగా చీరాల ప్రజానికాన్ని ఘర్షణ మధ్య విభేదించారు. ఒక వర్గానికి కొమ్ము కాసినటువంటి ఈ స్థానిక శాసనసభ్యులు, ఒక వర్గానికి కొమ్ము కాసినటువంటి వెంకటేష్ గారు, అన్ని వర్గాలకు కొమ్ము కాసినటువంటి మా ప్రియతమ కృష్ణమోహన్ గారికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే నిన్న జరిగిన ఇన్సిడెంట్లో ఆయన మీద భౌతిక దాడులు చేస్తే 7వ ఓవర్లో జరిగితే అక్కడ దాడి జరిగితే ఆ క్రమంలో వాళ్ళ మేనగడి దగ్గర ఆయన ఇంటికి వెళ్ళి పరామర్శించడానికి వెళ్ళిన మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ గారు, మాజీ ఎక్స్ఎంపీ మార్క్ గ్రెగోరీ గారు, ఉన్నతమైన విద్యావంతుడు, మా వర్గంలో మా దళిత జాతిలో అజాత శత్రుగా ఉన్నటువంటి మార్క్ గ్రెగోరీ గారి మీద ఒక డిఎస్పీ గారు ఉద్దేశపూర్వకంగా దాడి చేయడం, దాన్ని మేము ఖండిస్తా ఉన్నాం. ఎవరు అసలు మీరు? ఒక వ్యక్తిని కొట్టే కెపాసిటీ క్యాపబిలిటీ మీకుందా? కొడతారా మీరు? మీరు ఒక విద్యావంతుడిని, ఒక ఎక్స్ఎంపీని, ఒక ఎక్స్ఎంపీని, అలాగే మార్కెట్ యార్డ్ చైర్మన్ని అరేవారు అంటారా? పారిపోరు అంటారా? అంటే పారిపోతే చంపుతారా? పారిపోతే నాకు చీరాలంటే ప్రత్యేకమైన ప్రేమ. ఎందుకంటే చీరాల్లో రాజకీయ నాయకులకు ముందు కానీ ఇప్పుడు ఏదైనా ఒక ఆపద వస్తే ఎవరికైనా అందరూ ఏకమయ్యి ఓకుమ్మడిగా సమస్య పరిష్కారం కోసం పనిచేస్తాం. అదే సందర్భంలో ఎన్నికలు వచ్చినప్పుడు ఎవరి రాజకీయ విధానాల కోసం వాళ్ళు ప్రత్యక్షంగా పోరాడతాం. ఇవాళ కూడా అదే పోట్లాడారు. ఈ పోట్లాడే క్రమంలో దీని ప్రజాస్వామ్యంలో ఒక భాగంగా చూడకుండా కేవలం వ్యక్తిగత ద్వేషంతో ఒక వర్గాన్ని రెచ్చగొట్టడం, బయట వ్యక్తుల దగ్గరికి వచ్చి గొడవ సృష్టించడం అనేది సరైన విధానం కాదు. అదేవిధంగా గ్రెగోరీ గారి మీద ఎక్కడో ఇంటికాడ కూర్చొని అక్కడికి పోలీసులు పోయి ఆయన తిట్టి ఆయన్ని కొట్టి అవమానించడం అనేది పోలీసు వాళ్ళ దుర్చర్యలకి నిదర్శనం. పోలీసు వారు ఇలాంటి చర్యలు చేయకూడదు, ఏకపక్షంగా ఉండకూడదు. ప్రజాస్వామ్యంలో జనరల్గా ప్రజా రక్షకుల వాళ్ళు, కానీ ప్రజాభక్షులుగా మారి బండబూతులు తిట్టి అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ని ఉపయోగించడం ఇది కరెక్ట్ కాదు. ఈ ఏ ఉద్దేశంతో అయితే కల్లం బలరామ కృష్ణమూర్తి కాన్స్టిట్యూన్సీకి వచ్చి కొంచెం ఈ ఇటువంటి లాండ్ ఆర్డర్ విషయంలో నేను చదువు తీసుకుంటాను, జాగ్రత్తగా పరిపాలన చేస్తాము, దయచేసి మా ఓటు వేయండి చెప్పి బతకాడుకుంటే సరే ఈయనేదో ఉత్తమని చెప్పి కాన్స్టిట్యూన్సీ అతిగా ఓటు చేసేయండి శాసనసభ్యులుగా చేశారు. కానీ శాసనసభ్యులుగా చేసిన తర్వాత నుంచి అన్ని అరాచకాలు నిన్నదాకా ఉన్న అక్కడ పనులు కానీ అంతకుముందు వార్డు పనులు గొడవలు కానీ ఎక్కడ పడితే అక్కడ ఆయన గత చరిత్ర చూస్తే మంత్రుల్లో కానీ అధ్యక్షులు కానీ ఫ్యాక్షన్ రాజకీయం. చీరాల కాన్స్టిట్యూన్సీ 50 కాన్స్టిట్యూన్సీ వరకు కూడా మేడకోట గారి దగ్గర నుంచి మిగతా అధ్యక్షుడు ఆమర్చి ఎమ్మెల్యే కృష్ణమోహన్ గారి దగ్గర ఎమ్మెల్యేలు ఎవరైనా సరే ఫ్యాక్షన్ రాజకీయానికి స్వస్తి పలికి ప్రజా సమస్యల్ని ప్రజాస్వామ్య భద్రతగా పరిపాలన చేసే కానీ ఫ్యాక్షన్ రాజకీయం అనేది ఇటువంటి చీరాల్లో ఇన్వెట్ కాలం. కన్నం బలరామ నుంచి అనేక రకాలుగా ప్రలోభాలు పెట్టి మాట్లాడితే స్థానికేతరుల్ని రోడ్లుగా ఇంపోర్ట్ చేసుకొచ్చి వాళ్ళ ద్వారా రోడ్డు చేయడం జరుగుతూ ఉంది. నిన్న జరిగిన ఎలక్షన్ అయిపోయిన తర్వాత రామంచి కృష్ణమూర్తి గారు ఏ బూత్లో ఓడిపోలేని ఎట్లా సరళానికి ఒక సరళగా ఎంక్వైరీకి వెళ్తే ప్రతి ఒక్క కంటెస్టేషన్ ఎమ్మెల్యే కూడా అలా వెళ్తూ ఉంటారు. అలా ఎంక్వైరీకి వెళ్తే పరిధిలో వీళ్ళు కావాలని చెప్పి ప్రీపేడ్గా ఒక 3-4 వెహికల్స్లో అద్దెకి
చీరాలని ఎప్పుడు లేని విధంగా బయట ప్రాంతం వ్యక్తులు, ఇక్కడ వ్యక్తులైతే గొడవలు పడరు నాకు తెలిసి, బయట వ్యక్తులు వచ్చి మంచి ఏందో చెడు ఏందో తెలియక, ఇక్కడ ప్రేమానురాగాలతో ఎలా ఉంటారో తెలియక బయట వ్యక్తులు నిన్న వచ్చి మన మాజీ ఎమ్మెల్యే గారు అలాగే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన కృష్ణమోహన్ గారి బండిని, కారుని పగలగొట్టి అల్లరి మోకలు, మళ్ళీ ఆయన మీద కూడా దాడి చేయటం, పని ఏదైనా అంతకుముందు ఏదైనా కదిలించుకోవటం కానీ గొడవలు పడటం కానీ ఏమీ లేదు. సహజంగా అభ్యర్థులు బూతులు విజిట్ చేసి వస్తూ ఉంటారు. బూతులు విజిట్ చేసి వచ్చి ఎదురుపడ్డప్పుడు ఈ విధంగా దాడికి పాల్పడటం ఖచ్చితంగా ఖండిస్తున్నాం. అది ఎవరు చేసినా ఎప్పుడు చేసినా ఇలాంటి చర్యల్ని ఖచ్చితంగా ఖండించాలి. ఈ సంస్కృతి చీరాలలో లేదు. కొత్త సంస్కృతిని కొంతమంది బయట వ్యక్తులు వచ్చి ఈ విధంగా పాల్పడుతున్నారు. ఇది ముక్త ఖండంతో అందరూ ఖండించవలసిన అవసరం ఉంది. ఎలక్షన్లో వస్తూ ఉంటే పోతూ ఉంటే ఆ రోజుతోటి సమిసిపోవాలి. ఈ విధంగా కక్షలు కార్పణ్యాలతో వేస్తే ఇక్కడ శాంతి భద్రతలు దెబ్బతిని పెట్టుబడులు రావటానికి కూడా వెనక్కిపోయే ప్రమాదం. అలాగే నిన్న ఈవినింగ్ మరి నిన్న ఒక బూత్లో త్రివేణి అనే వ్యక్తి వచ్చి మాజీ కౌన్సిలర్ సాయిని వ్యక్తిగతంగా, అరే నీ పెళ్ళాని దెంగా, నీ అమ్మని దెంగా, నా కొడక నిన్ను చంపుతానని బెదిరియటం జరిగింది. మరి ఆ క్రమంలో ఆ తర్వాత మరి కృష్ణమోహన్ గారిని కూడా ఒక ప్లాన్తో అతన్ని చంపాలా కొట్టాలనే ఉద్దేశంతో ఆ గూండాల ద్వారాగా ప్రయత్నం చేయటం జరిగింది. అదే కాదు, మరి సాయి ఇంటికి వచ్చి మరి కొంతమంది గూండాలు కత్తులు కర్రలు తీసుకొని వెళ్ళి ఆయన్ని చంపడానికి వాళ్ళ ఫ్యామిలీని బెదిరించి గందరగోళం చేశారు. అది కూడా సీసీ ఫుటేజ్ ఉంది. మరి నిన్న సాయంత్రం మా బూత్లో 86, 88 బూత్లో సీలేసిన తర్వాత కృష్ణమోహన్ గారికి కనపడదామని సెంటర్ నుంచి గ్రగోరి అన్న, నేను మాజీ ఎంపీపీ, అదేవిధంగా మార్కెటింగ్ చైర్మన్ మాజీ, ఇద్దరం కలిసి అన్నకు కనపడదాం, కృష్ణమోహన్ అన్న వాళ్ళ అక్కగారింటి దగ్గర ఉన్నారని కొత్తపేటలోకి మేము ప్రవేశించాం. ఆ రోడ్డు మీద వాస్తవంగా ఎవరు కూడా లేరు. అన్నని నేను రోడ్డు మీద దించి నేను లోన బండి పెడతానని లోనకి వెళ్ళా. డిఎస్పి గారు అక్కడ వెంటనే ఆయన దగ్గరకు వచ్చి, ఎరా నా కొడకల్లారా, మీరు ఎంతసేపు ఉంటారేడా అని చేతులతో కర్రతో భయంకరంగా కొట్టిపడేశాడు. నిజంగా ఆయన ఒక దళితుడేనా? ఒక దళితుడిని ఆయన మీద ఏమైనా కేసులు కానీ లేకపోతే ఏమైనా మర్డర్ చేసినవి కానీ ఏమైనా ఉంటే ఓకే, అతని మీద ఆ విధంగా మీరు చేయొచ్చు, చర్యలు తీసుకోవచ్చు. కానీ ఎటువంటి కేసులు లేవు, ఎవరి మీద గొడవలకు వెళ్ళేవాడు కాదు, సౌమ్యుడు. అలాంటి వ్యక్తిని డిఎస్పీ గారు డైరెక్ట్గా వాళ్ళ తొత్తుగా, బలరాము లేకపోతే వాళ్ళ కొడుకు తొత్తుగా ఉండి ఆ విధంగా కొడతాం అనేది చాలా ఘోరం. ఆయన కొట్టి పడేసి కింద పడిపోయినట్టు కనీసం చూడకుండా కూడా మళ్ళీ అక్కడ ఉన్న వాళ్ళందరిని కూడా లాఠీ చాటీ చేయటం జరిగింది. మరి పరిశీలిస్తున్న సమయంలో మరి రెడ్డిపాలెం చూసుకొని చేరాల ఆనందపేట దగ్గరికి వచ్చిన తర్వాత అక్కడ మరి వైసీపీ అభ్యర్థి దాదాపుగా 7-8 కార్లతోటి వచ్చి కర్రలు కట్టాలతోటి మాలనాయుధాలతోటి మరి కృష్ణమోహన్ గారిని అంతం చేయాలని పని మరి వాహనాలు రెండింటిని కూడా ధ్వంసం చేయటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎన్నికల సంఘం ఇచ్చింది, ప్రతి అభ్యర్థి కూడా 3 వాహనాలతో తిరగమని చెప్పింది. వీళ్ళు 10-15 వాహనాలతో ఈ నియోజకవర్గంలో తిరిగి ఇక్కడ ప్రజాస్వామ్యాన్ని పాతరేసిన సంగతి మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నా. మరి ఈ 1983 నుంచి మేము మరి ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మరి ఇప్పుడు కూడా ఈ నియోజకవర్గంలో తగాదాలు తమ్ములాట్లనే ఉండవు. ఆ ఎన్నికల రోజు మాత్రమే మరి అర్చుకోవడం మహా అయితే. చరిత్రలో నేటి ముఖ్యమైన ఘటనలు ఒకసారి చూద్దాం.
చీరాల పరిసర ప్రాంతాల్లో ఓ పక్క ఎండ మరో పక్క వర్షం ఇలా రోజంతా ప్రకృతి దోబూచులాడుతూ ఉండడంతో ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోయారు. వాతావరణం చల్లబడిందనే లోపుగానే ఎండ వేడితో చుట్టేస్తోంది. చీరాల ప్రాంతంలో ప్రకృతి ప్రజలతో దోబూచులాడుతోంది. తెల్లవారక ముందే కారు మబ్బులు కమ్మి వాన కురవడంతో ఎండల నుంచి ఉపశమనం లభించిందని ప్రజలు ఆనందపడేలోపే వర్షం ఆగిపోయి ఎండ మొదలైంది. దీంతో మళ్లీ ఉక్కపోత చెమటలతో ప్రజలు విసిగెత్తారు. అన్ని చోట్ల పడుతున్న వర్షం చీరాలలో మాత్రం అలా వచ్చి ఇలా వెళ్తుందని ప్రజలు అంటున్నారు. కొన్ని రోజులుగా 4 చినుకులు పడేలోపే మళ్లీ ఎండ వచ్చేస్తున్న పరిస్థితి ఉంది. ఏది ఏమైనా ఎండల నుంచి ఉపశమనం కలగాలంటే మంచి వర్షం చీరాలలో కురవాలని ప్రజలు కోరుతున్నారు. చీరాల పట్టణంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో సాయినాథునికి విశేష పూజలు అభిషేకాలు జరిపారు. ఆయా పూజా కార్యక్రమాలకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. చీరాల పట్టణంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో సాయినాథునికి విశేష పూజలు అభిషేకాలు జరిపారు. ఆయా పూజా కార్యక్రమాలకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. ఈ నెల 26వ తేదీ జరగనున్న లక్ష మల్లెల పూజా కార్యక్రమంలో భాగంగా ఆలయంలో బాబావారికి ప్రతిరోజు ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరుపుతున్నామని కమిటీ ప్రతినిధులు తెలిపారు. లక్ష మల్లెల పూజా కార్యక్రమంలో పాల్గొనేవారు కమిటీ ప్రతినిధులను సంప్రదించి ముందుగా పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. చీరాల పట్టణంలోని రోటరీ క్లబ్ భవనంలో వాకర్స్ అసోసియేషన్ రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో 10వ తరగతి ఇంటర్ ఫలితాలలో అధిక ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహాలు అందించారు. చీరాల పట్టణంలోని రోటరీ క్లబ్ భవనంలో వాకర్స్ అసోసియేషన్ రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో 10వ తరగతి ఇంటర్ ఫలితాల్లో ఉద్రిక్త అధిక ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహాలు అందించారు. ఈ సందర్భంగా ఇంటర్మీడియట్ జిల్లాలోని మొదటి ర్యాంకు సాధించిన ప్రవళికకు 5,616 నగదు బహుమతి అందజేసి విద్యార్థి తల్లిదండ్రులను సన్మానించారు. అదేవిధంగా చీరాల మండలంలో 10వ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన 10 మంది విద్యార్థుల్ని సన్మానించి వారికి నగదు ప్రోత్సాహాలు అందించారు. వీటితో పాటు 2 అన్నదాన కేంద్రాలకు బియ్యం బస్తాలు పంపిణీ చేశారు. సమాజంలో సేవ చేయటమే తమ ప్రధాన లక్ష్యమని ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాసరావు, కృష్ణమూర్తి, రామకృష్ణ, వెంకట సురేష్, హేమంత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు, రోటరీ మిత్రులు, వాకింగ్ మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. చీరాల మండలంలో 15 గవర్నమెంట్ స్కూల్స్ ఫస్ట్ వచ్చినటువంటి విద్యార్థులకి సన్మాన కార్యక్రమం చేద్దామనే ఉద్దేశంతో ఈ పుట్టినరోజు వేడుక గుర్తుండాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది. 2022 సంవత్సరం జూన్ 29వ తారీఖున నేను ప్రెసిడెంట్గా దిగిపోతూ ఆ రోజు కూడా చీరాల మండలంలో ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్స్కి పిల్లలకి సన్మానం చేయడం జరిగింది. మళ్ళా ఆ కార్యక్రమాన్ని ఈరోజు చేస్తున్నాము. ముందుగా ఎంతమంది పిల్లలు వచ్చారో చేతులు ఎత్తనమ్మా. 15 మందికి కాను. అలాగే మన జిల్లా ఫస్ట్ వచ్చినటువంటి ఇంటర్మీడియట్లో బండ్ల బాపయ్య హిందూ జూనియర్ కళాశాలలో మరి ఇంటర్మీడియట్ చదివినటువంటి గవర్నమెంట్ స్కూల్ 988 మార్కులు సంపాదించి మరి చీరాల ప్రాంతానికి వన్నె తీసుకొచ్చినటువంటి మరి చోపిరాల గ్రామస్తులైనటువంటి తుమ్మలపేట ప్రవళిక అనే పాప కూడా మేము సన్మానం చేయడానికి ఈరోజు అనుకోవడం జరిగింది. ఆ పాప కూడా విచ్చేసింది. అలాగే ఆ పాపకి మా యోగ సాధకుడైనటువంటి తుమ్మలపేట సుబ్బారావు గారు కెనరా బ్యాంక్ మేనేజర్ గా చేసి రిటైర్ అయ్యాడు. వారు 5,116 రూపాయలు ఇస్తానని చెప్పేసి ప్రకటించడం జరిగింది. వారికి కూడా రోటరీ క్లబ్ ఆఫ్ చీరాల తరఫున హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాము. అలాగే మా వాకింగ్ మిత్రులు ఈ పిల్లలకి ఉద్దేశించి ఏదైనా ఒక క్యాష్ ఇస్తే వృధా భక్తిగా ఉపయోగపడుతుంది. తోచినంత ఒక్కొక్కరికి కలెక్ట్ చేశారు. అది ఎంతమంది పిల్లలు వస్తే దాన్ని వచ్చిన అమౌంట్ బట్టి పై చేసుకొని పిల్లలకి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడికి రాని పిల్లలకి అమౌంట్ సేవ అని వాళ్ళ స్కూల్. నేటి తిరుమల తిరుపతి సమాచారాన్ని ఒకసారి పరిశీలిద్దాం. తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో మంగళవారం కోయిలాల్వార్ తిరుమంజనం ఘనంగా జరిగింది. ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొల్పి సహస్రనామార్చన శుద్ధిని చేసి అనంతరం కోయిలాల్వార్ తిరుమంజనం నిర్వహించారు. ఆలయ ప్రాంగణం పైకప్పు, పూజా సామాగ్రి తదితర వస్తువులు నీటితో శుద్ధి చేశారు. నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర జలాన్ని ఆలయమంతటా ప్రోక్షణ చేశారు. నేటి వాతావరణ సమాచారాన్ని ఒకసారి పరిశీలిద్దాం.
నైరుతి రుతుపవనాలు 19 మే 2024 నాటికి దక్షిణ అండమాన్ సముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలు, నికోబార్ దీవుల్లోకి ప్రవేశించే అవకాశం ఉంది. దక్షిణ అంతర్గత కర్ణాటక నుంచి తూర్పు విదర్భ వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న ద్రోణి బలహీన పడిందని ఆంధ్రప్రదేశ్ యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో ఆగ్నేయ గాలులు వీస్తున్నాయి. వార్తల్లో నేటి అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర ముఖ్యమైన అంశాలను సరిపరిశీలిద్దాం. హబుల్ టెలిస్కోప్ కు ఆకాశ అద్భుతం చిక్కింది. విరజిమ్ముతున్న నెబులా నుంచి త్రినక్షత్ర కూటమి ఉద్భవించింది. ఆ హెచ్పి టవు ఫ్యామిలీలో ఒక యువ నక్షత్రం కూడా ఉన్నట్లు నాసా పేర్కొంది. సుమారు 550 క్రాంతి సంవత్సరాల దూరంలో నక్షత్రం జన్మించినట్లు నాసా వెల్లడించింది. హెచ్పి టవు నక్షత్ర కుటుంబంలో హెచ్పి టవు G2, హెచ్పి టవు G3 నక్షత్రాలున్నాయి. ఈ మూడింటిలో మిలమిల్లాడుతున్న హెచ్పి టవు చాలా చిన్న వయస్సున్న నక్షత్రం. సూర్యుడి తరహాలో ఉద్భవిస్తున్న ఈ నక్షత్రం వయస్సు 10 మిలియన్ల సంవత్సరాలుంటుందని నాసా శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. మన సూర్యుడు సుమారు 4.6 బిలియన్ల ఏళ్ల క్రితం పుట్టిన విషయం తెలిసిందే. కేరళ గత కొంతకాలంగా హెపటైటిస్ ఏ వైరస్ తో తీవ్రంగా పోరాడుతోంది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం 2024 సంవత్సరం మొదటి 4.5 నెలల్లో మాత్రం 1977 హెపటైటిస్ ఏ కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్ కారణంగా 12 మంది మరణించారు. ఇది కాకుండా మరో 5,536 అనుమానిత కేసులు నమోదయ్యాయి. పరిస్థితి విషమించడంతో కేరళ ప్రభుత్వం కోజికోడ్, మలప్పురం, త్రిశూర్, ఎర్నాకుళం జిల్లాలో అలర్ట్ ప్రకటించింది. పరిస్థితిని సమీక్షించిన తరువాత కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ రాష్ట్రంలో పెరుగుతున్న హెపటైటిస్ ఏ కేసులను ఎదుర్కోవడానికి తగిన కార్యాచరణ ప్రణాళికను పటిష్టం చేయాలని అధికారులను ఆదేశించారు. డీబీటీ పథకాలకు నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఈసీ. మే 15 ఒక్కరోజే ఆసరాకు 1,480 రూపాయలు, జగనన్న విద్యాదీవెన కింద సంపూర్ణ ఫీజు రియంబర్స్మెంట్ 502 కోట్ల నిధులు విడుదలయ్యాయి. మిగిలిన పథకాలకు నిధులు విడుదల చేసేందుకు సిద్దంగా ఉంది ప్రభుత్వం. ఏపీలో డీబీటీ ద్వారా నిధుల విడుదలకు ఎన్నికల కమిషన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. లబ్దిదారుల ఖాతాల్లోకి నగదు బదిలీ చేయొచ్చని ఈసీ జవహర్ రెడ్డికి ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలు పథకాల లబ్దిదారులకు నిధులు మంజూరు చేయగా మిగిలిన వాటిని కూడా 2-3 రోజుల్లో నగదు లబ్దిదారుల ఖాతాల్లో జమ చేస్తామని స్పష్టం చేసింది. గతంలో టీడీపీ ఫిర్యాదులతో పోలింగ్ కు ముందు డీబీటీ కింద నిధుల విడుదలను ఎన్నికల కమిషన్ ముఖేష్ కుమార్ మీనా అడ్డుకున్నారు. టాటా మోటార్స్ భారతీయ మార్కెట్లో ఆల్టోజ్ రేసర్ను విడుదల చేయడానికి వేదికను సిద్దం చేస్తోంది. అయితే ఈ వార్తను ఆ కంపెనీ అధికారికంగా ధృవీకరించలేదు. కానీ ప్రజెంటేషన్ కు సంబంధించి లీక్ అయిన చిత్రం ప్రకారం భారతీయ వాహన తయారీదారు జూన్ ప్రారంభంలో కొత్త కారు విడుదల చేయనున్నారని తెలుస్తోంది. ఈ కారు ఇండియన్ మార్కెట్లో విక్రయిస్తున్న ఆల్టోజ్ హ్యాచ్ బ్యాక్ కు సంబంధించిన స్పోర్టీ వెర్షన్ అని గమనించాలి. బ్రాండ్ ఈ కారును 2 సార్లు ప్రదర్శించింది. ఆటో ఎక్స్పో 2023లో ఒకసారి, ఈ సంవత్సరం భారత్ మొబిలిటీ షోలో కూడా ప్రదర్శించింది. ఇంగ్లాండ్ క్రికెటర్లు ఐపీఎల్ నుంచి మధ్యలోనే నిష్క్రమిస్తున్నారు. టీ20 ప్రపంచ కప్ నేపథ్యంలో ఆ దేశ బోర్డు క్రికెటర్లను వెనక్కి పిలిపించింది. మెగా టోర్నీ నుంచి ఆటగాళ్లు అర్థాంతరంగా వెళ్లిపోతుండటంపై ఇప్పటికే సునీల్ గవాస్కర్ విమర్శలు గుప్పించారు. తాజాగా మాజీ ఆటగాడు ఇర్ఫాన్ పఠాన్ సైతం సోషల్ మీడియా వేదికగా మండిపడ్డాడు. టీ20 వరల్డ్ కప్ నేపథ్యంలో శిక్షణ కోసం ఇంగ్లాండ్ బోర్డు తమ దేశ క్రికెటర్లను వెనక్కి పిలవడంతో వరల్డ్ కప్ కు ఎంపికైన ఆటగాళ్లు జాస్ బట్లర్, ఫిల్ సాల్ట్, విల్ జాక్స్, శామ్ కరాన్ ఇంగ్లాండ్ కు బయలుదేరారు. ఆయా జట్లు ప్లే ఆఫ్ రేస్ లో కీలకమైన మ్యాచ్లుగా ఉన్నాయి. నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బాపట్ల ఇంజనీరింగ్ కళాశాలలోని స్ట్రాంగ్ రూమ్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఎస్పీ. స్ట్రాంగ్ రూమ్ల వద్ద కేంద్ర, రాష్ట్ర పోలీసు బలగాలతో 3 అంచెల భద్రత. జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా ఎన్నికల నిర్వహణ. ఆర్ఓలు, ఏఆర్ఓలు ఉద్యోగులకు ప్రత్యేకంగా అభినందించిన జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రంజిత్ బాషా, జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్. ఎన్నికల వేళ ప్రధాన పార్టీల నేతలే టార్గెట్ గా వైసీపీ అద్దంకి నేతల దాడులు. చీరాలలో చాప కింద నీరుల ఫ్యాక్షన్ రాజకీయాలు. ఈ తరహా దాడులు చీరాల ప్రాంత ఔన్నత్యానికే చేటంటున్న రాజకీయ విశ్లేషకులు. ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేరున్న ఇరు పార్టీల నేతలు. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.